బంగ్లాదేశ్ ఇండియా మీద ఓ భారీ కుట్ర చేసింది. ఇండియన్ గవర్నమెంట్ వెంట్రుక కూడా పీకలేమని అర్థం కావడంతో ఇప్పుడు సామాన్య జనాల్ని టార్గెట్ చేసుకొని అందులోనూ సాధారణ మిడిల్ క్లాస్ జనాలే లక్ష్యంగా భారీ స్కామ్కి తెరలేపింది. ఈ స్కామ్ ఎంత పకడ్బందీగా చేస్తుందంటే ఇందులో ఇరుక్కునే వరకు మన చుట్టూ ఇంత పెద్ద వల పన్నారని తెలియని కూడా తెలియదు మనకి. జస్ట్ మనం ఇన్స్టా ఫేస్బుక్ వాడుతుంటే చాలు వాళ్ళ స్కామ్లో 70% ఇరుక్కున్నట్లే. ఒక్కసారి స్కామ్లో ఇరుక్కుంటే లక్షల రూపాయలు మన దగ్గర నుంచి దోచుకునే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మనం డబ్బులు ఇవ్వకపోతే మన చుట్టాల్లో మన చుట్టూ ఉన్న వాళ్ళలో మన పరువు తీసి చివరికి మనంతట మనమే ఆత్మహత్య చేసుకునే వరకు కూడా లాక్కెళ్తున్నారు ఈ బంగ్లాదేశీ స్కామర్లు. అయితే అసలేంటి స్కామ్? ఈ స్కామ్లో మనల్ని ఎలా ఇరికిస్తున్నారు? ఈ స్కామ్ మొత్తం బంగ్లాదేశ్ నుంచి ఎలా ఆపరేట్ అవుతుంది? ఇంత జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? హైదరాబాద్ మెట్రో సిటీలో స్విగ్గీ జొమాటో ఆర్డర్లు ఇస్తూ గిగ్ వర్కర్గా పనిచేస్తున్నాడు ప్రవీణ్. సడన్గా బైక్ ఇంజన్ రిపేర్ వచ్చింది. మెకానిక్ చూపిస్తే 4 నుండి 5,000 ఖర్చు అవుతుందన్నాడు. ప్రవీణ్ అంత అమౌంట్ లేవు, ఏం చేయాలని ఆలోచిస్తుంటే ఇదే టైంలో ఇన్స్టాలో ఓ లోన్ అప్లికేషన్ యాడ్ కనిపించింది. మీకు లోన్ కావాలా? జస్ట్ ఆధార్ పాన్ ఉంటే చాలు, 10,000 నుంచి 1,00,000 వరకు లోన్ ఇస్తామని అందులో ఉంది. ప్రవీణ్ దాన్ని ఇగ్నోర్ చేసి ఫ్రెండ్స్కి పేరెంట్స్కి కాల్ చేసి డబ్బులు కావాలని అడిగాడు. వాళ్ళంతా లేవని చెప్పడంతో బైక్ మెకానిక్ దగ్గరే వదిలేసి రూమ్కి వచ్చేసాడు. కట్ చేస్తే సాయంత్రం మళ్ళీ ఫేస్బుక్లో కూడా సేమ్ యాడ్ కనిపించింది. ఇక చేసేదేం లేక ఆ యాడ్పై క్లిక్ చేసి అది అడిగిన పర్మిషన్స్ అన్నీ ఎలో కొట్టి డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేశాడు. కానీ ఫైనల్ స్టెప్లో లోన్ రిజెక్ట్ అయింది. చాలా ఫ్రస్ట్రేట్ అయిన ప్రవీణ్ ఫోన్ పక్కన పడేసి పడుకున్నాడు. ఉదయం ఫోన్ రింగ్ విని నిద్రలేచాడు. నిద్రమత్తులో కాల్ చేసింది ఎవరో కూడా చూసుకోకుండా లిఫ్ట్ చేశాడు. అవతల నుంచి, మీరు మా దగ్గర నుంచి 30,000 లోన్ తీసుకున్నారు, ఆ మనీ ఈ నెల రోజుల్లో కట్టకపోతే మీ మీద కేసు పెడతాం, మీ ప్రూఫ్లన్నీ మా దగ్గరున్నాయి, మీ కాంటాక్ట్స్ అన్నింటికీ మీ ఫోటోలు పంపి మీరు చేసిన ఫ్రాడ్ అందరికీ చెబుతాం అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు పర్సన్. ఆ మాట వినగానే ప్రవీణ్కి మైండ్ పోయింది. లోన్ తీసుకోవడం ఏంటి, నెల రోజుల్లో 30,000 కట్టడం ఏంటి, మీకేమైనా మైండ్ పోయిందా, అసలు ఎవరనుకొని కాల్ చేస్తున్నావో, నేనేమీ లోన్ తీసుకోలేదని కోపంగా రిప్లై ఇచ్చాడు. అవతల నుంచి అవునా, అయితే ఇక నీ ఇష్టం, మర్యాదగా డబ్బులు కట్టావో సరే, లేదంటే నీ బతుకు బజార్ కిడుస్తామని బెదిరించాడు ఆ పర్సన్. కానీ ప్రవీణ్ మాత్రం ఇంకో 2 తిట్టి కాల్ కట్ చేశాడు. నిద్రమత్తు పోవడంతో బాత్రూంలోకి వెళ్ళాడు. వచ్చేసరికి ఇంటి నుంచి ఫ్రెండ్స్ నుంచి దాదాపు 20 నుండి 30 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఏంటా అని రిటర్న్ కాల్ చేస్తే వాళ్ళు చెప్పిన మాటలు, షేర్ చేసిన ఫోటోలు చూసి ప్రవీణ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. వాళ్ళందరికీ ప్రవీణ్ లోన్ తీసుకొని ఎగ్గొట్టాడని చెబుతూ బూతులతో మెసేజ్ పెడుతూ ప్రవీణ్ ఫోటోలని మార్క్ చేసి నగ్నంగా ఎవరో అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఫోటోలు షేర్ చేశారు. ఇదంతా చూసి ప్రవీణ్కి ఏం చేయాలో అర్థం కాలేదు. తన వాళ్ళ ముందు పరువు పోయిందని, ఇక బతకడం అవసరమని చనిపోదాం అనుకున్నాడు. కానీ అప్పుడే రూమ్కి వచ్చిన సీను జరిగిందంతా తెలుసుకొని ప్రవీణ్కి ధైర్యం చెప్పి బ్యాంక్ స్టేట్మెంట్లు, కాల్స్ వచ్చిన నెంబర్లు, రిలేటివ్స్కి మెసేజ్ చేసిన నెంబర్లు అన్నీ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇప్పించాడు. పోలీసులు ఆ నెంబర్ చెక్ చేస్తే అన్నీ +88 కంట్రీ కోడ్తో ఉన్నాయి. అవన్నీ బంగ్లాదేశ్ నుంచే వచ్చాయని పోలీసులకు అర్థమై ప్రవీణ్కి ధైర్యం చెప్పి ఇలాంటి ఫ్రాడ్లు జరుగుతూనే ఉంటాయమ్మా, ఇది ఇంటర్నేషనల్ సైబర్ ఫ్రాడ్లు చేసిన పని, కాబట్టి నువ్వేం భయపడకు, వీళ్ళకు ₹1 కూడా పే చేయకు, అలాగే నీ రిలేటివ్స్కి కాల్ చేసి ఇలాంటి నమ్మొద్దని చెప్పు. ఇదే విషయాన్ని సెల్ఫీ వీడియో తీసి వాట్సాప్ స్టేటస్గా, ఫేస్బుక్, ఇన్స్టాల్లో వీడియోగా పోస్ట్ చేయి, కుదిరితే ఓ 4-5 రోజులు నెంబర్ స్విచ్ ఆఫ్ చేసాయి అని చెప్పి పంపించారు. ఇది జస్ట్ ప్రవీణ్ స్టోరీ మాత్రమే కాదు, మన దేశంలో దాదాపు 1,00,000 మంది ఇలాంటి స్కామ్స్ బారిన పడుతున్నారు. వాళ్ళలో చాలామంది ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. 2025 నాటికి ఇలాంటి లోన్ యాప్ స్కామ్స్ కారణంగా దాదాపు 100 మందికి పైగా ఆత్మహత్య చేసుకున్నారని అఫీషియల్ లెక్కలు చెబుతున్నాయి. ఇక అన్అఫీషియల్గా ఇంకెంతమంది బలయ్యారో. 2023 వరకు దాదాపు ఇండియాలో కూడా ఇలాంటి కంపెనీలు ఉండేవి. ఈజీ లోన్స్ ఇచ్చి ఆ తర్వాత డబ్బులు కట్టడం ఏమాత్రం లేట్ అయినా టార్చర్ పెట్టి, బూతులు తిట్టి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి న్యూడ్ ఫోటోలు పంపించి, పరువు తీసి కొంచెం కొంచెంగా టార్చర్ పెట్టి చివరికి ఆత్మహత్య చేసుకునే వరకు తీసుకెళ్తున్నారు. కానీ 2023లో ఆర్బీఐ స్ట్రిక్ట్ గైడ్లైన్స్తో ఇలాంటి కంపెనీలు ఇండియాలో చాలా వరకు మూతపడిపోయాయి. కానీ ఇప్పుడు ఇదే అదునుగా బంగ్లాదేశ్ నుంచి ఇలాంటి స్కామ్స్ చేస్తున్నారు. ఇందులోనూ పర్సనల్ డేటా, డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని డబ్బులు ఇవ్వకుండానే ఇచ్చామంటూ టార్చర్ పెడుతున్నారు. పోలీసుల దగ్గరికి వెళ్ళినా ఇంటర్నేషనల్ స్కామ్ కావడంతో వాళ్ళు కూడా ఏం చేయలేకపోతున్నారు.
బంగ్లాదేశ్ చేస్తున్న ఇలాంటి స్కామ్లో ఇప్పటి వరకు దాదాపు 10 లక్షల మంది వరకు ఇరుక్కున్నట్లు రూమర్స్ ఉన్నాయి. వాళ్ళలో కొంతమంది ప్రాణాలు కూడా తీసుకున్నారట. కాబట్టి ఇప్పటికైనా మనం కంప్లీట్ అవేర్నెస్తో ఉండాలి. ఈజీ లోన్ యాప్స్ జోలికి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ అత్యవసరమైన ఆర్బీఐ గైడ్లైన్స్ ఫాలో అవుతూ ఇండియాలో ఎస్టాబ్లిష్ అయి ఉన్న కంపెనీల్లో మాత్రమే లోన్ తీసుకోవాలి. ఒకవేళ ఎవరైనా ఇలా లోన్ కట్టాలని బెదిరిస్తే వెంటనే పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో పాటు ఇమీడియట్గా మన చుట్టాలకి స్నేహితులకి కాల్ చేసి మొత్తం విషయం అర్థమయ్యేలా చెప్పి వాళ్ళకొచ్చే మెసేజ్లు ఫోటోలు ఏవి నమ్మొద్దని చెప్పండి. వాళ్ళు కాల్స్ ఏ నెంబర్కి వస్తున్నాయో కుదిరితే ఆ నెంబర్ని 4-5 రోజులు స్విచ్ ఆఫ్ చేసేయండి. అన్నింటికంటే ముఖ్యంగా మీరు ధైర్యంగా ఉండండి. ధైర్యంగా సమస్యని ఎదుర్కోండి. బంగ్లాదేశ్ చేస్తున్న ఈ స్కామ్ ఆల్రెడీ ఇండియన్ గవర్నమెంట్ దృష్టికి కూడా వచ్చినట్లు ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్. దీనిపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని అఫీషియల్స్కి కూడా గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చేసిందట. అలాగే ఈ స్కామ్కి సంబంధించి ఇండియాలో కూడా ఎక్కడైనా బేస్లు ఉన్నాయో వెతికి అందులో ఉన్న వాళ్ళని కూడా అరెస్ట్ చేయండి అని కూడా ఆర్డర్స్ పాస్ చేసిందట. సో ఫైనల్గా ఈ స్కామ్ గురించి కంప్లీట్గా మీకు అర్థమైందని అనుకుంటున్నా. బీ కేర్ఫుల్.